హలో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 16,281 దగ్గర ఓపెన్ అయ్యి 16,258 దగ్గర క్లోజ్ అయింది అండ్ 20 పాయింట్స్ గెయిన్తో ఈరోజు క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో దాదాపు 16,180 దగ్గర లో దాకా వెళ్ళి అక్కడ నుంచి 80 పాయింట్స్ ర్యాలీ అవ్వడం జరిగింది. మార్కెట్ క్లోజింగ్ సెషన్కి వచ్చేసరికి 16,258 పాయింట్స్తో నిఫ్టీ క్లోజ్ అయింది. అదేవిధంగా సెన్సెక్స్ వచ్చేసరికి ఈరోజు ఓపెన్ 54,385 దగ్గర ఓపెన్ అయింది అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 54,402 దగ్గర 125 పాయింట్స్తో పాజిటివ్గా ట్రెండ్ అయింది. అదేవిధంగా సెన్సెక్స్ 54,385 పాయింట్స్ దగ్గర ఓపెన్ అయ్యి 54,403 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది అండ్ ఓవరాల్గా 125 పాయింట్స్ గెయిన్తో ఈ సెన్సెక్స్ అనేది క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ కూడా 54,124 పాయింట్స్ లో టచ్ అయ్యి అక్కడ నుంచి. అండ్ స్టాక్స్ విషయానికి వస్తే స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ లిమిటెడ్ దాదాపు 54 పాయింట్స్ లూజ్ అయింది అండ్ 679 దగ్గర క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ 5 డేస్లో ఈ స్టాకు 100 రూపీస్ దాకా అంటే దాదాపు 11.35% అనేది లూజ్ అయింది. ఎప్పుడైతే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ స్ట్రైడ్ ఫార్మా అనేది స్టాక్ లూజ్ అవుతూ వచ్చింది. ఈ రిజల్ట్స్ మనం చూసినట్టయితే రెవెన్యూ, గ్రాస్ మార్జిన్, ఈబిఐటిడి అన్నీ నెగిటివ్లో వచ్చేసినాయి అన్నమాట. క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ అన్ని నెగిటివ్ వచ్చేసరికి ఈ ఇంపాక్ట్ అనేది స్టాక్స్ మీద కంటిన్యూగా ఉంది. అది ఫ్రైడే రోజు ఉంది అండ్ ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో కూడా అలా జరిగింది. అండ్ కమింగ్ సెషన్స్లో ఎలా ఉన్నది అనేది చూడాలి. నెక్స్ట్ చూసుకుంటే పిరామిల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ స్టాక్ ఈరోజు 5% వరకు గెయిన్ అయ్యి 136 రూపీస్తో 2802 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈ స్టాక్ లాస్ట్ 5 డేస్ నుంచి కూడా 12% గెయిన్ అయింది, అంటే 304 రూపీస్ గెయిన్ అయ్యి 2802 దగ్గర క్లోజ్ అయింది. ఈ స్టాక్ మెయిన్ రీజన్స్ వచ్చేసరికి ఈ స్టాక్ రిజల్ట్స్ అనేది లేటెస్ట్గా అనౌన్స్ చేశారు. ఆ రిజల్ట్స్లో అండ్ స్టాండ్ అలోన్ రిజల్ట్స్లో రెవెన్యూ అనేది క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అయింది అండ్ అదర్ ఇన్కమ్ కూడా క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఎక్స్పెన్స్లో మనం చూసుకుంటే ఫైనాన్స్ కాస్ట్లో ఇయర్ ఆన్ ఇయర్ డిక్రీజ్ అయింది, బట్ క్వార్టర్లో స్లైట్ కొంచెం చేంజ్ అనేది ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. బట్ ఓవరాల్గా అండ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్లో కూడా కంపేర్ చేస్తే బాగా తగ్గాయి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపేర్ చేస్తే. అందువల్ల అండ్ ఫైనల్గా వచ్చారు ఈపీఎస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే 0.95 నుంచి 2.24 పెరిగింది, బట్ క్వార్టర్ కంపేర్ చేస్తే 3.32 నుంచి 2.24 అనేది తగ్గుతుంది స్టాండ్ అలోన్. బట్ మనం కన్సాలిడేటెడ్గా చూసుకుంటే రెవెన్యూ అనేది ఇయర్ ఆన్ ఇయర్గా తగ్గింది, ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది అంటే స్లైట్ చేంజ్ తగ్గింది. అండ్ క్వార్టర్ కూడా వచ్చరికి తగ్గింది. అదర్ ఇన్కమ్ వచ్చరికి ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, బట్ క్వార్టర్ తగ్గింది. అండ్ దీనిలో ఫైనాన్స్ కాస్ట్ వచ్చరికి ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది అండ్ క్వార్టర్ జస్ట్ పెరిగింది. బట్ దీంట్లో మనం చూసుకుంటే షేర్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ అసోసియేట్స్ అండ్ జాయింట్ వెంచర్స్ వీళ్ళు ఏదైతే సబ్సిడీస్ జాయింట్ వెంచర్స్ ఉంటాయో వాటిలో వీళ్ళ షేరు క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్తో బాగా చేంజ్ అయితే ఉంది. దీంట్లో 165 crores దాదాపు 165 crores అయితే వీళ్ళకి ప్రాఫిట్గా వీళ్ళకి వచ్చింది. అందువల్ల ఈపీఎస్ అనేది బాగా కొంచెం ఇంక్రీజ్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే 2021లో ఉంది 22.7 వరకు వచ్చింది. క్వార్టర్ కంపేర్ చేస్తే నెగిటివ్లో ఉన్న ఈపీఎస్ పాజిటివ్లోకి అయితే రావడం జరిగింది. ఇందువల్ల ఈ రిజల్ట్స్ వల్ల ఈ దీంట్లోనూ పిరామిడ్లో స్టాక్ అనేది చేంజ్ ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఈ షేర్ ప్రైస్ ఈరోజు 11.68% బాగా లూజ్ అయింది, 11 రూపీస్ వరకు లూజ్ అయ్యి 83.20 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ క్వార్టర్ రిజల్ట్స్ ఫ్రైడే అయితే పోస్ట్ చేయడం జరిగింది. అదొకటి అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దీనిలో రెవెన్యూ అయితే బాగా తగ్గింది, క్వార్టర్ కంపేర్ చేస్తే తగ్గింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ మటుకు కొంచెం చాలా పెరిగింది. అదర్ ఇన్కమ్ కంపేర్ చేస్తే క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ రెండింటిలో తగ్గింది. అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసరికి వీళ్ళకి 2,500 crores ఉంది అండ్ లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే
374 క్రోర్స్ బాగా తగ్గింది. అండ్ ఎక్స్పెన్సెస్ వీళ్ళు బాగా పెరిగాయి. బట్ టర్నోవర్ తక్కువ ఉండి ఎక్స్పెన్సెస్ బాగా క్లెయిమ్ అయింది. రా మెటీరియల్ కన్జంప్షన్ అని, పవర్ అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్, ఫైనాన్స్ కాస్ట్ అండ్ అదర్ ఎక్స్పెన్స్ అయితే హెవీగా ఉన్నాయి. అందువల్ల టోటల్ ఎక్స్పెన్సెస్ కూడా 2000 క్రోర్స్ దాకా వచ్చింది. అండ్ ప్రాఫిట్ వచ్చేసరికి, నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 347 దగ్గర ఉంది. ప్రాఫిట్ వచ్చేసరికి క్వార్టర్ కంపేర్ చేస్తే 935 నుంచి 347కి డౌన్ అయితే అయింది. 1/3 అయితే డౌన్ అయింది. అండ్ ఈపీఎస్ కూడా 5 నుంచి 1.89కి అయితే డిక్రీజ్ అయింది. అందువల్ల ఈ షేర్ ప్రైస్ అయితే ఇప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ కన్సాలిడేటెడ్లో మెయిన్లీ ఏంటంటే ఆ షేర్ ఆఫ్ ప్రాఫిట్, జాయింట్ వెంచర్ ప్రాఫిట్ అనేది వీళ్ళు 25 lakhs లాస్ అనేది ఉంది. అందులో కూడా లాస్ ఉంది. అందులో లాస్తో కంపేర్ చేస్తే అందువల్ల ఈపీఎస్ కూడా 5 నుంచి 1.89కి పడిపోయింది. ఇక్కడ లాస్ ఉంది. వీళ్ళు ఎందులో అయితే జాయింట్ వెంచర్ కానీ సబ్సిడరీస్ ఉన్నాయో వాళ్ళు కూడా లాస్ ఉంది. వీళ్ళకి వచ్చరికి కూడా ఈ ప్రాఫిట్ అనేది తగ్గడం వల్ల ఈ షేర్లో అనేది కొంచెం మనం డిక్రీజ్ అవ్వడం అయితే చూస్తున్నాం మనం. నెక్స్ట్ స్టాక్ వచ్చరికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈరోజు ఈ స్టాక్ ప్రైస్ 4.89% అయితే ఫాల్ అయ్యి 134.10 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. మెయిన్లీ ఈ స్టాక్ లేటెస్ట్గా క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ నార్మల్గా చూస్తే అండ్ ఇయర్ క్వార్టర్ గుడ్ రిజల్ట్స్ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా ఇన్డెప్త్గా అనలైజ్ చేస్తే ఎందువల్ల ప్రైస్ ఫాల్ అయిందని చూస్తే ఈ నెట్ సేల్స్, కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ఎలా కంపేర్ చేయాలంటే ఇప్పుడు లాస్ట్ జూన్ 2020కి మార్చ్ 31కి ఎలా గ్రోత్ ఉంది, ఆ గ్రోత్ని మనం దీంతో కంపేర్ చేయమంటే ఈ జూన్ 2021 క్వార్టర్ ఎండింగ్కి అండ్ లాస్ట్ మార్చ్ 31 క్వార్టర్ ఎండింగ్కి అలా కంపేర్ చేసినప్పుడు ఇది అనేది నెట్ సేల్స్, కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్, ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ అనేది ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ పెరిగినాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ తగ్గింది, కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ తగ్గింది, నెట్ సేల్స్ అనేది కూడా తగ్గింది. ఇందువల్ల ఈ షేర్ ప్రైస్లో అయితే మూమెంటం అయితే డిక్రీజ్ ట్రెండ్లో అయితే ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐఆర్సిటీసీ అనేది ఈరోజు 7% వరకు గెయిన్ అయ్యి అంటే మినిమం 172 రూపీస్ గెయిన్ అయ్యి 2660 దగ్గర క్లోజ్ అయితే అయింది. అండ్ ఇది 52 వీక్ హైని లేటెస్ట్గా టచ్ చేసింది. 2618 టచ్ చేసింది. ఇది 52 వీక్ హై దగ్గరలోనే ఉంది. అండ్ ఇది మెయిన్లీ ఈరోజు ఎందుకు స్టాక్ రైజ్ అవ్వడం జరిగిందంటే మహారాష్ట్ర సీఎం లాస్ట్ డేలో ముంబైలో లోకల్ ట్రైన్స్ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పేసి అన్నారు. ఈ లోకల్ ట్రైన్ స్టార్ట్ చేయడం వల్ల దాదాపు ముంబై సబర్బన్లో ఐఆర్సిటీసీకి చాలా ఇన్కమ్ అనేది రాబోతుంది. అండ్ సేల్స్ వల్ల, క్యాటరింగ్ సర్వీసెస్ వల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టాక్ స్ప్లిట్ అనేది అనౌన్స్మెంట్ ఉండబోతుందని చెప్పేసి ఈ స్టాక్స్ అనేది బాగా ర్యాలీ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈరోజు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఐఆర్సిటీసీ కూడా 52 వీక్ హై అనేది టచ్ చేసింది. బట్ 52 వీక్ లో వచ్చరికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది టచ్ చేసింది. ఆ రిజల్ట్స్ అనేది చాలా కంపారిజన్ చేస్తే బాగా తగ్గేసరికి 52 వీక్ లోని టచ్ చేసింది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అండ్ నెక్స్ట్ కమింగ్ 2-3 వీక్స్లో కూడా రిజల్ట్స్ అనేది బాగా రాబోతున్నాయి. అండ్ ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు జాగ్రత్తగా ఏ స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టాక్కి సంబంధించిన ఈవెంట్ అనేది బిట్వీన్ 1 or 2 days ఎస్టర్డే కానివ్వండి, నెక్స్ట్ టుమారో కానివ్వండి, ఏది రిజల్ట్స్ కానీ ఏమైనా అనౌన్స్మెంట్ కానీ ఏమైనా వస్తున్నట్టయితే జాగ్రత్తగా చూసి ఆ ఇన్ఫర్మేషన్ని ఎన్ఎస్సి వెబ్సైట్లో కానీ, బిఎస్సి వెబ్సైట్లో కానీ మనకు దొరుకుతుంది. ఎవరైతే వాళ్ళు అనౌన్స్మెంట్ని ఫైల్ చేసినట్టుంటే సెబీతో ఫైల్ చేస్తారు. సెబీతో ఫైల్ చేసిన 5 to 10 minutes గ్యాప్తో ఆ ప్రైజ్ అనేది ర్యాలీ అవుతుంది. ఏదర్ డౌన్ ఆర్ అప్ అనేది ర్యాలీ అవుతుంది. అది ఇంట్రాడే ప్లేయర్స్ జాగ్రత్తగా చూసుకొని ఏదైతే స్టాక్ మీద ఉంచారో ఆ స్టాక్కి సంబంధించిన ఈవెంట్ జరగబోతుంది అనేది బాగా కొంచెం అనలైజ్ చేసి అయితే ఇంట్రాడే ప్లేయర్స్ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోలో మీకు కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.